హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ సందడి వచ్చేసిందండి. సంక్రాంతి సందడి స్టార్ట్ అయిపోయింది మాకు ఇక్కడ విశాఖలో. ఈరోజు 10th. సో జనవరి 10th అందరికీ హాలిడేస్ ఇచ్చేసారు కాలేజెస్కి. సో స్టూడెంట్స్ అందరూ కూడా బాగా వాళ్ళ సొంత ఊర్లకి ఈరోజు జర్నీ స్టార్ట్ చేశారు. సో బట్టలు షాపులు అన్నీ కూడా రష్ అంతా కూడా అయిపోయింది. సో ఇంకా ప్రయాణాలు బాట పట్టారు. ఇది మన ఆర్టీసీ కాంప్లెక్స్ వైజాగ్. సో ఈ సెంటర్ నుంచి ట్రాఫిక్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో. ఇది 4 రోడ్స్ జంక్షన్. ఫ్లైఓవర్ కిందన ఇది కాంప్లెక్స్ రూట్. హెవీ ట్రాఫిక్ ఉంటుంది. అది రెగ్యులర్గా ఉండే ట్రాఫిక్ అంటే ఇంకా పండుగ సీజన్ అంటే ఇంకా ట్రాఫిక్ చెప్పవసరం లేదు. చందు స్వీట్స్ కార్నర్ ఇది రైల్వే స్టేషన్ నుంచి సిటీలోకి వస్తున్నారు లైన్ ఇది. చాలా రష్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పండుగ 4 రోజులు కాదు కానీ తర్వాత ఊరంతా ఖాళీ అయిపోద్ది. కానీ ఈ 4 రోజులు కూడా ఆ ఊరు వెళ్ళే వాళ్ళతో ఇంకా ఎక్కడ ఖాళీ ఉండదు. ఇది కాంప్లెక్స్ 4 రోడ్ జంక్షన్ అని చెప్పాను కదా. సిటీలోకి వచ్చి బస్సులతోని ట్రాఫిక్ చూడొచ్చు మీరు. రోడ్డు డివైడర్ మధ్యలో ఇది సెంటర్లో ఈ బొమ్మలు ఉంటాయి. చాలా బాగుంటాయి అట్రాక్టివ్గా. అది చూస్తే చాలా బాగా అనిపిస్తాయి. ఇక్కడ ఏటుకొప్పాక అని బొమ్మలతో వేస్తారు కదా, ఆ ఊర్లో ఫేమస్. బస్సు ఆ కళాకారులే చేసి ఉంటారు. మనోహరమైన ఈ బొమ్మలు ఈ సెంటర్లో మనకు కనిపిస్తాయి. ఇక్కడ అలాగే గురజాడ అప్పారావు గారి విగ్రహం ఉంది. అక్కడ గ్రానైట్ స్టోన్ మీద ప్రతిష్ఠించారు. గురజాడ అప్పారావు గారు అంటే మనకు మహాకవి, సంఘ సంస్కర్త. చిన్నప్పుడు అందరూ కూడా స్కూల్లో పాఠాలు ఉండి కదా తెలుగులో. ఇది కాంప్లెక్స్ కౌంటర్స్, ఇది పార్సిల్ కౌంటర్స్. ఇక్కడ బుకింగ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఖాళీ లేదు. సో ఇది తీసుకునే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. డెలివరీ ఎక్కడ చూసినా లైన్లే ఉన్నారు. ఈ రోజంతా కూడా చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను ఇంకా లోపలికి పోస్తే కాంప్లెక్స్లో టికెట్ కౌంటర్లకు వెళ్ళాను. ఇక్కడ నాన్ స్టాప్ టికెట్ కౌంటర్లు ఇస్తారు. మీరు చూడండి 4 కౌంటర్లు ఉన్నాయంటే 4 కౌంటర్లోనే జనమే ఉన్నారు. ఈ శ్రీకాకుళం పక్కన విజయనగరం, తర్వాత నర్సీపట్నం, ఈ 3 ఊర్లకి ఇక్కడ టికెట్స్ ఇష్యూ చేస్తారు. కాకినాడ ఒకటి. సో ఈ 4 సెంట్రల్ది టికెట్స్ ఇక్కడ ఇస్తున్నారు. సో ఇక్కడ చూడండి, మీరు చూస్తే ఇక్కడ అంతా కూడా బిలో 25 ఏజ్ వాళ్ళే స్టూడెంట్సే. సో టికెట్ తీసుకోవడానికి లైన్లు ఫామ్ అయిపోయి భారీగా ఉన్నారు లైన్లో. అది ఎప్పటికి వాళ్ళు ఆ కౌంటర్కి వస్తారో చేరుకుంటారో ఎవరు చెప్పలేం. అంత పెద్ద భారీ లైన్లు తయారైపోయి. కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ జర్నీ ఆ తాలూకా యాంగ్జైటీ లేకుండా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఆ కబుర్లు చెప్పుకుంటూ ఆ టికెట్ వాళ్ళు తీసుకునేదాకా ఆ కబుర్లతో కాలక్షేపం అవుతుంది అనుకోండి. చూడండి ఎంత లైన్ ఉందో చూసారా. అక్కడ స్టార్ట్ అయిన లైను, ఆ క్యూ లైను లాస్ట్ అక్కడ బస్సులు ఎక్కడ ఆపుతారో అక్కడ వరకు వచ్చేసారు. సో ఇక్కడ ఈరోజు సెలవులు ఇవ్వడం వల్ల 10వ తారీఖు అందరూ బాగా ఎక్కువగా ఊర్లు వెళ్ళారు ఈరోజు. సో ఇది మార్నింగ్ నేను తీసిన వీడియో. ఇది షార్ట్ పెట్టాను కదా, షార్ట్ కంటిన్యూషన్ వీడియో ఫ్రెండ్స్ ఇది. సో అక్కడ కూడా మధ్యలో చైర్స్ ఉన్నాయి. ఆ టికెట్లు తీసుకునే వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కూర్చున్నారు. సో ఆ టికెట్ కౌంటర్లు మాకు దూరంగా ఉన్నాయి. ఇక్కడ వెయిటింగ్ అందరూ కూడా కుర్చీల్లో, చైర్స్లో ఉన్నారు. సో ఏదైనా సరే మనకి జర్నీ అనేసరికి ఒక ఫన్ను, కష్టం ఉన్నా సరే ఫన్ ఉంటుంది. ఎందుకంటే మన రిలేటివ్స్, మన చుట్టాలు, మన అమ్మ నాన్న మన కోసం చూస్తూ ఉంటారు. మనం అక్కడికి వెళ్తాం, వాళ్ళని మీట్ అవుతాం. సో సంక్రాంతి ఆ 4 రోజులు మనం సంతోషం గడపడం కోసం ముందు నుంచి ఎన్నో కళ్ళకు కంటాం. సో మనం రావాలని అక్కడ వాళ్ళు చూస్తారు, పలహారాలు అవి చేస్తుంటారు పెద్దవాళ్ళు. సో మనం ఈ కష్టం ప్రయాణంలో ఏదైతే ఉందో ప్రాబ్లమో ఆ ప్రాబ్లం ఏమి మనకు గుర్తు చేసుకోకూడదు. సంతోషంగా వెళ్ళి వచ్చేస్తాం. అందు గురించే ఆ 4 రోజులు మనం ఎంజాయ్ చేసి దానికోసం ముందు నుంచి ప్రిపేర్ అయిపోతాం. షాపింగ్ అయితేనేమి, మనం బ్యాగులు అన్నీ కూడా రెడీ చేసుకోవడం, ఇలాగే ప్లానింగ్ అంతా కూడా ఉంటుంది కదా. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కరం ఈ 4 రోజులు ఏం చేద్దామని ప్లానింగు. సో మన తెలుగులో గిల్లో సంక్రాంతి కంటే ఏది పెద్ద అకేషన్ లేదు నాకు తెలిసి. అందుకే సంక్రాంతికి అందరూ కూడా ఎవరైనా సరే వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్తుంటారు. ఇది కాంప్లెక్స్లో ఆ బస్సుల కోసం చూస్తున్నారు ఇక్కడ. సో మొత్తం అంతా కూడా ఊరు వెళ్ళి వాళ్ళతోనే కాంప్లెక్స్ మొత్తం కూడా ప్రయాణికులతోనే నిండిపోయింది. సో ఇది లాంగ్ జర్నీ బస్సు ఇక్కడికి వస్తున్నాయి కదా, లాంగ్ జర్నీ రూట్ ఇది. సో ఇక్కడేమో మనకి గుంటూరు, విజయవాడ అలా వెళ్తున్నాయి, ఆ బస్సులు వస్తున్నాయి. చూడండి ఇది ఎక్కడా ఖాళీ లేదు అసలు. ఇది లోకల్గా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉన్న ఊర్లు ఉన్నాయి కదా, పార్తీపురం, బొబ్బిలి, సాలూరు,
ఈ ఊర్లకి తిరుగుతున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌కి వచ్చి ఇవన్నీ ఈ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఊర్లకి వెళ్తాయి. అనకాపల్లి సైడ్ కూడా వెళ్తున్నాయి. ఈ 3, 4 ప్లాట్‌ఫామ్‌లు ఈ 2 జిల్లాల్లో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా పెట్టారు. ఇది ఎప్పుడూ ఉండేది రెగ్యులర్‌గా. అయితే సంక్రాంతి పండుగకి మీరు ట్రిప్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ నా వీడియోని చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళుంటే షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా వీడియోస్ ఎప్పుడైనా కొత్త వీడియో పెడితే ఆ వీడియో గురించి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. సో అందుకే మళ్ళీ రిపీటెడ్‌గా చెప్తున్నాను. లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ నా వీడియోస్ మీకు రెగ్యులర్‌గా వస్తుంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. హ్యాపీ జర్నీ.